హలో అండి. ఈ బీరకాయల తొక్కల పచ్చడి మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. నేనైతే టిఫిన్‌లోకి చేసేస్తున్నాను. మనం తొక్కల్ని కూడా వదిలిపెట్టాం కదండీ! బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆ తొక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కొంచెం చట్నీ స్పైసీగా వస్తుంది, కలర్‌ఫుల్‌గా వస్తుంది. అవన్నీ మూత పెట్టేసి సిమ్‌లో మగ్గబెట్టేసుకోండి. అలాగే పోపు కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ముక్కలైతే చల్లారిపోయినాయండి. మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి గ్రైండ్ చేసుకుంటే. పైన పోపు వేసేసుకున్నమి స్టవ్ మీద పెనం పెట్టుకొని నేనైతే సన్నటి దోస వేసుకొని క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్‌ఫుల్‌గా ఉందండి. అట్టయితే టేస్టీగా ఉంది. అది ఆ చట్నీతో తింటైతే అసలు నోట్లో ఎవరికైనా నీళ్ళు ఊరాల్సిందేనండోయ్! నాకైతే బాగా నచ్చేసింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో